సో పొలిటికల్ అప్డేట్స్ చూస్తే అంటే జనరల్గా అన్ని పొలిటికల్ డైమెన్షన్స్ ఉన్న టాపిక్సే కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన అంటే మేడిగడ్డకి కేటీఆర్ అండ్ బ్యాచ్ నిన్నంతా వాళ్ళు పెద్ద ఎత్తున వేలాది మందితోని బస్సులు కట్టుకొని మేడిగడ్డకు పోయినారు. సో ఇది ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే మీలాంటి వాళ్ళు మనమంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, టోటల్ కేసీఆర్ ఫ్యామిలీ, మెగా కృష్ణారెడ్డి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, వీళ్ళే మొత్తం తప్పు చేసిరని సాక్ష్యాలతో సహా ఆధారాలతో సహా మనం బయట పెడుతున్నాం. సో వాళ్ళే వెళ్ళి ఇగో మేము ఇది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అని మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా అనిపించింది మీకు? అదే ఇప్పుడు దొంగదనం చేసినాడు బయటకు వచ్చి దొంగ దొంగ అన్నట్టు, రేప్ చేసి బయటకు వచ్చి నన్ను రేప్ చేసిరు అన్నట్టు ఉన్నది. ఇప్పుడు వీళ్ళ వాళ్ళకని చూస్తే అదే పిక్నిక్ లెక్క అయిపోయింది, తమాషా లెక్క అయిపోయింది. ఈ కాళేశ్వరము, ఈ 1,00,000 కోట్ల కుంభకోణము, ఇదంతా మొత్తము వీళ్ళకు పరాశకం లెక్క అయిపోయింది ప్రజల పైసలతోటి. ఒక మామూలు ఒక చిన్న కాలేజీలో చదివేటానికి ఒక ఫీజు కట్టాలంటే వాళ్ళ పేరెంట్స్ లేకపోతే బడిలో పోయే పిల్లలకు ఫీజు కట్టాలంటే ఎంత ఇబ్బంది పడతారో, ఒక 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు ఇవ్వాలా ఏదైనా సంపాదించాలంటే ఎంత కష్టము, ఫిజికల్గా మెంటల్గా ఎంత స్ట్రెయిన్ అవుతారు. షెల్టర్ లేకుండా చిన్న చిన్న అర్రలు వండుకుంటూ అయితే కష్టపడి వాళ్ళు సంపాదించి ఫీజులు కట్టేందుకు కావచ్చు, బుక్కడి బువ్వ తింటందుకు కూడా ఇబ్బంది పడేటువంటి కుటుంబాలు లక్షలాదిలలో ఉన్నారు. అటువంటి వాళ్ళ పైసలను మొత్తము నీళ్ళలో పోసినట్టు చేసి వీళ్ళు ఖజానాలు నింపుకుంటా, ఇలా బ్యాంక్ బ్యాలెన్స్లు నింపుకుంటా, ఆస్తులు ఇక్కడ కాకుండా బయట దేశాలలో ఆస్తులు కూడా కూడగట్టుకొని వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని చాలా క్లియర్గా ఎంత క్లియర్గా ఒక 22 రకాల అంశాలను దాంట్లో ఒక ఖాళీ 4 తీసుకుంటేనే దాంట్లో 5,225,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. మంజూరా జస్ట్ 4 ప్యాకెట్స్ దాన్ని చూస్తేనే టోటల్ వీళ్ళు రిలీజ్ చేసిన పైసలు అరౌండ్ 7,212 7,212 కోట్ల రూపాయలు అయితే దానికి నిజంగా జరిగే ఖర్చు 1,686,000 కోట్ల రూపాయలు అన్నారు. దాన్ని డిఫరెన్స్ చూస్తేనే కాగిచ్చింది ఏదో ఇట్లా ఇప్పుడు కూర్చొని లెక్కలు కాదు కదా. ఇవన్నీ మనం మొదటి నుంచి పెడుతున్నాం. 5,000 కోట్లు 5,225 కోట్లు అంటే మామూలు పైసలా? మిగతా 17 కనుక తీస్తే అది 8,000 కోట్లకి వెళ్ళిపోతుంది. అది మొత్తం ఈ కుంభకోణాలు ఇవన్నీ మామూలు చిల్లర దొంగ ఉట్టిగా ఏదైనా హోటల్లో ఏదైనా బన్ను దొంగతనం చేస్తే ఎంబడబడి కొడతారు. చిన్న పాకెట్ ప్లేయర్లు బస్సులలో పోతుంటే జేబులలో ఏమైనా ఉంటాయి కొట్టుకోపెట్టుని వాడిని నెలల కింద లోపటేస్తారు. ఇటువంటి నా కొడుకులను మొత్తం ఈ కుటుంబం మొత్తం బాగా మాటలు నేర్చి తమాషాలు చెప్పుకుంటా, పిటకథలు చెప్పుకుంటా, ఆ బస్సులలో కూడా ఏం చక్కదనమైనా మొత్తం తాగుకుంటా పోడు, తాగుకుంటూ వచ్చాడు. అది జల్సాలు చేసినట్టు ఆ బిర్యానీలు తయారు చేయించుకుంటా పోయి కూర్చొని అసలు నిజంగా సమస్యలు ఎట్లా ఉన్నాయి ఏంది ప్రజలకు అట్లీస్ట్ ఇప్పుడన్నా అర్థమవుతుంది అనేది నేనైతే అనుకుంటున్నా. మన బోటోలము ఎంత మొత్తుకున్నా కానీ వీళ్ళకేదో వ్యక్తిగత పంచాయతీ లెక్కలనే చాలా మంది ఇప్పుడు ఈ మాటలు వింటుంటే కూడా మీకు ఇంకా కేసీఆర్ మీద మాట్లాడే నానే అని ఇటువంటి తెలంగాణ చూస్తాం అనుకోని కాదు కదా మనం చేసింది. మనం కొట్లాడింది జీవితాలు నాశనమైన కదా, జీవితాలు మొత్తం పనంగా పెట్టినాం కదా. ఒక్కరు కాదు, మొత్తం యావత్ తెలంగాణ మొత్తం మానసికంగా తెలంగాణ అనే అంశం మీద ఆంధ్రలో దోపిడికి వ్యతిరేకంగా ఇంటిల్లు పాదొచ్చి బయటికి వచ్చి కొట్లాడితే ఇట్లా కుంభకోణాలు చేసి వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు అది కొట్టుకపోవడానికి చూస్తున్నారా మీరు? వరదలు వస్తే రేపు కొట్టుకపోయే ప్రమాదం ఉన్నది అంటే వాళ్ళకి దాన్ని ఇమీడియట్ గా రిపేర్ చేయాలంటారు వాళ్ళకి. అంటే ఇప్పుడు ఇదే కదా చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్ మిస్టర్ కేసీఆర్ ఇదే ఇళ్లలో కూర్చొని ఆడ కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని పర్సెంటేజ్లు మట్టుకే చూసుకొని ఆడ పనితనం ఎంత అవుతున్నది అనే దాని మీద ఖయాలు లేదు ఆయనకు. పెద్ద కామధేను కాళేశ్వరం అనుకున్నాడు కానీ మొత్తం దాని మన కాళేశ్వరం మన కొంప కొల్లేరు చేసి పడేసింది మొత్తం తెలంగాణ ప్రజల మొత్తం. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు రిపేర్లు ఎట్లయితే రిపేర్లో కూడా దానికి ఒక అంచనా ఉంటుంది, ఎట్లా చేయాలి ఏంది అసలు నిజంగా రిపేర్ అవుతుందా? 5-6 ఫీట్లు లోపలికి పిల్లర్లు కుంగుతాయి. ఎక్కడిది కడెం ప్రాజెక్ట్ అని ఉదాహరణ చెప్పిండు మొన్న కేటీఆర్ ఉదాహరణ చెప్పిండు. కడెం ప్రాజెక్టు కూడా కొట్టుకపోయిందని చెప్పిండు. పచ్చి అబద్ధం, పచ్చి బూతు కేటీఆర్ మాట. వాళ్ళ కుటుంబమే మొత్తం కాందానట్ల పాడింది దరిద్రులు. అది కడెం ప్రాజెక్ట్ ఎప్పుడు కొట్టుకపోయింది కాదు. అది ఓ 9 జర్మన్ గేట్లు ఉండే, అది పెట్టిన తర్వాత మట్టిది ఎప్పుడైతే ఎక్సెస్ నీళ్లు వచ్చినాయో ఆ ఎక్సెస్ నీళ్లతో 1957లో కన్స్ట్రక్షన్ చేసింది. ఆ మట్టి దాన్ని పోతే ఈ 9 గేట్లకు ఏం కాలేదు. తర్వాత మళ్ళీ ఇక్కడ తయారు చేసినాయి 62లో మళ్ళీ ఒక 9 గేట్లు పెట్టారు. దాని తర్వాత చాలా సందర్భాలలో కూడా మొన్న కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా 2002, 2003లో 2 సార్లు కడెం ప్రాజెక్ట్ మీదకి నీళ్లు పోయినా కానీ చెక్కు చెదరలే. ఇంత పర్రెవాయలే 70 ఏళ్ళు మొన్న 2 సార్లు అయింది. 5 ఫీట్లు 6 ఫీట్లు దాని పైకి వెళ్ళి పోతుంది. మెయింటెనెన్స్ కి డబ్బులు ఇవ్వలే.
దేనికి కానీ అది దాని నిర్మాణం అంత గట్టిగా ఉంది కాబట్టి ఫౌండేషన్ అంత గట్టిగా ఉంది కాబట్టి ఏం కాలేదు. కానీ ఇంత దుర్మార్గుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూర్చొని ఉట్టిగానే అబద్ధం చెప్పేసేసిండు, పచ్చి అబద్ధం చెప్పేసిండు కేటీఆర్. కడెం మీదికి కడెం ప్రాజెక్ట్ కొట్టుకపోలేదు, మట్టి కొట్టుకపోయింది నాయన. దాని తర్వాత మళ్ళీ కట్టిన తర్వాత కాలేదు. కానీ ఇది మన కళ్ళ ముంగట కనబడుతుంది కదా. అదే కేసీఆర్ అసంటోడు కనుక డిజైన్ చేసేది ఉంటే అది ఎప్పుడో అసలు కడెం ఉండకపో మొత్తం సముద్రం పాలవు మొత్తం కొట్టుకపోయి ఆ పైసలు 57 70 ఏళ్ల కింద కట్టిన దానికి గింత కూడా చెక్కుదరలే. అది ఉదాహరణకు ఆయన చెప్పుకుంటూ చెప్పిండు 4 ఏళ్ళు కూడా కంప్లీట్ కాలేదు. ఇది ఇంటికి అంటే ఇంత పర్రలు వాసి చూస్తుంటే భయంకరంగా ఉన్నది. 5-6 ఫీట్లు లోపలికి పోయేదానికి మరమ్మతులు చేసేదానికి దానికి కూడా అది ఇప్పుడు చేయగలుగుతారా లేదా అనేది దాన్ని ప్రాపర్ గా స్టడీ చేసి అది ఎంతవరకు నిలుస్తుంది ఏంటిది దాని ప్రమాదం ఎంత ఉంది. ఈ లోపల వరదలు రాని టైంలో లోపడిపోయింది కదా అది అక్టోబర్ 21 రోజు. ఇప్పుడు నిజంగా వరదలు వస్తే మొత్తం కొట్టుకోపోతానికి సంగతి వాళ్ళు తెలుసు, వాళ్ళు ఎంత మింగిరనేది తెలుసు కదా. టాక్తో చాలా క్లియర్ గా బయటపడుతుంది. ఇప్పుడు మనం చెప్తే నమ్మకపోదురు కావచ్చు, మనం చాలా మటుకు పోయి చూస్తామంటే కూడా లేదు కదా. పుట్టి వాళ్ళు అది లక్ష్మీ పంప్ సెట్ల దగ్గరికి పోతే అది ఎంత నాణ్యత లేనటువంటి దరిద్రంగా కట్టిరాడు. మొత్తం పర్సెంటేజ్లే కదా. వీళ్ళు ఎంత పర్సెంటేజ్లు దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత 36 లక్షల ఎకరాలకు అని చెప్పిండ్రు. దాని తర్వాత ఇనాగ్రేషన్ చేసేటప్పుడు 42 లక్షలు అన్నారు. కాగ్ నివేదిక చూస్తే 40,000 ఎకరాలకు కూడా నువ్వు నీళ్ళు ఇవ్వలేదు కదా. దరిద్రమైన ప్రాజెక్ట్ మొత్తం అంటే జనం పైసలు మొత్తము వాళ్ళు లోపటేసుకున్నారు. ఆయన పోయి కూడా మొత్తం అక్కడ దాకా పోయి చూడలేదు, మళ్ళీ అన్నారం వరకు పోలే. మళ్ళీ ఆడ మీటింగ్ మళ్ళీ అడ్రస్ చేయడం మళ్ళీ బ్యాక్. వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళకి అవన్నీ తెలుసు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే షో ఏం చేయదలుచుకున్నారంటే ఇది ఎట్లా కాదు, ఇది కొట్టుకపోతుంది పక్క కొట్టుకపోతే మేము అప్పుడే చెప్పినాము మరమ్మతులు చేయలేదు కాబట్టే పోయిందని చెప్తున్నారు కదా. అది ఆల్రెడీ 3 ఏళ్ల నుంచే రిపోర్ట్స్ అన్ని వస్తూనే ఉన్నాయి. ఇది ప్రాపర్ గా లేదు, మెయింటెనెన్స్ జరుగుతలేదు అని చెప్పని ఇంజనీర్లు మొత్తుకుంటున్నారు. ఆ లెటర్స్ అన్ని మొత్తం హషప్ చేసి లోపల పెట్టిండ్రు. బేసిక్ మెయింటెనెన్స్ కూడా ప్రాజెక్ట్ ను చేయలేదు. దాని దిక్కు చూసిన పాపాన పోలే. ఇంకోటి ఇది కాగానే మొత్తం ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో అతనే చేస్తారని చెప్పిండ్రు. మళ్ళీ ఎలక్షన్స్ కాగానే లేదు మేమెందుకు చేస్తాం, మాకు సంబంధమే లేదు, మెయింటెనెన్స్ మాకు లేని చెప్పని కాంట్రాక్టర్లు మాట్లాడతారు. కాంట్రాక్టర్ పాలిటీషియన్ అయిపోయింది. ఇక్కడ సమస్య ఏంటంటే కాంట్రాక్టర్ పాలిటీషియన్ అయిపోయింది, పాలిటీషియన్ కాంట్రాక్టర్ అయిపోయింది కాబట్టి దోసుకుంటున్నారు, మొత్తం దోసుకున్నారు. అది రేపు పక్కా నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు మనం చెప్పేది కూడా కాదు కదా. ఇప్పుడు నేషనల్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఇంజనీర్స్ వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చినాక వాళ్ళకి ఇదే కాదు మిగతా రెండింటికి కూడా ప్రమాదం ఉన్నదని చెప్పి చెప్తున్నారు. స్టార్ట్ అయిపోయింది కదా, ఆల్రెడీ బొంగలు పడ్డాయి, సీపేజ్ స్టార్ట్ అయింది, నీళ్లు లీక్ అయితేనే ఉన్నాయి కదా. అంటే కదా దానికి ఇప్పుడు నీకు రూఫ్ ఉన్నది, రూఫ్ లెక్కలు ఒకసారి నీళ్లు కామన్ సెన్స్ ఎవరు ఇల్లు కట్టుకున్నా కానీ నీకు సూర్యులకెళ్ళి నీళ్లు కింద పడుతుంది అంటే అది గట్టిగా లేనట్టే కదా. అది ప్యాచ్ అయితే తయారైతే తర్వాత అల్టిమేట్ గా కూలాల్సిందే. లోపల ఉన్నటువంటి స్టీల్ జంగు పడుతుంది, నువ్వు కూలాల్సిందే. అది కామన్ సెన్స్. మనం ఇల్లు ఎట్లా కట్టుకుంటామో డ్యామ్స్ కూడా గట్లే కట్టుకుంటారు కదా. అది నిజంగా అవుతుందా కాదా, లేకపోతే ఈ పైసలన్నీ నాశనం అయినట్టేనా? కాళేశ్వరం పైసలు మొత్తం కాలిపోయినట్టు, ఆ పైసలు మొత్తం రూపాయలు ఎంత, దాంట్లో ఈ పర్సెంటేజ్ మొత్తం వీళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వచ్చి కూర్చుని అయితే వీళ్ళు మొదలే ప్రియంప్ట్ చేస్తున్నారు. ఇది ఎట్లా కొట్టుకపోతుంది కనుక మొదలే వీళ్ళ మీద బదనాం నెడదాము, వచ్చిన ప్రభుత్వం మీద బదనాం నెడదాం అనేది ఫస్ట్ వీళ్ళు ప్లాన్ చేసుకొని పోయి ఆడ దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు, ప్రాక్టీస్ వార్మప్ చేస్తున్నారు. వీళ్ళు వీళ్ళ మీద నెట్టేటందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ వీళ్ళు కూడా ఏంటంటే ఇమ్మీడియట్ గా అసలు కేసులు పెట్టాలి. చాలా క్లియర్ కట్ గా కాళేశ్వరం మీద ఎవరైనా కానీ ఏ మాత్రం దాచిపెట్టినా కానీ ప్రజలు మాత్రం గమనిస్తున్నారు. అవును, ప్రజలు చూస్తారు. ప్రజలు అందరూ అన్నారం పోతున్నారు, మేడిగడ్డ పోతున్నారు, అది అటు ఇటు తిరుగుతున్నారు. ఆ పంప్ హౌస్ దగ్గరికి అయితే చూస్తలేరు. పంప్ హౌస్ కట్టిన మెగా కృష్ణారెడ్డి పేరు ఒక్కడన్నా కనీసం ఏ లీడర్ నోటి నుంచి ఇంతవరకు ఇన్లే. ఇగో ఇప్పుడు కడుపు తీస్తే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టుగా ఇప్పుడు ఏమైపోయిందంటే అన్ని రాజకీయ పార్టీలు డొనేషన్స్ తీసుకుంటున్నాయి. ఆల్ పొలిటికల్ పార్టీస్ అదొక దరిద్రం అయిపోయింది. కానీ దీనిలో ఏం ఆంతర్యం ఉన్నదో మనకైతే తెలియదు. కానీ పెట్టాల్సింది ఎక్కడో దగ్గర. మరి వీళ్ళంతా రేపు పొద్దుగాల కేసులు పెట్టిన తర్వాత ఎంక్వైరీలు చేసిన తర్వాత బయటకు అది డెఫినెట్ గా రావాల్సిందే. కళ్ళ ముంగట చూసినాం కదా ఇవన్నీ కిందికి పోయే రోడ్డు బందాయి, అది ఎప్పుడు కూలుతుందో అర్థం కాకుంటున్నప్పుడు కాంట్రాక్టరా పాలిటీషియనా ఎవరో లేకపోతే ఇద్దరు కలిసి నెక్సెసా ఏంటిది అనేది నువ్వు అసలు డిపిఆర్ నువ్వు పర్మిషన్ రాకముందే 25,000 కోట్ల రూపాయలు నువ్వు శాంక్షన్ చేసి పెట్టినావు అంటే ఎట్లా పెట్టినావు? దాంట్లో ఎన్ని పైసలు నువ్వు తీసుకున్నావు? నువ్వు పర్మిషన్ అయితే రావాలన్నా లేదా? నువ్వు పర్మిషన్ లేకుండా మామూలు గోడ కట్టనిస్తారా? వాడిని ఎంత ఇబ్బంది పెడతారు? ఇల్లు కట్టనిస్తారా? ఇసుకెత్తుకపోతారు, వాడు పెడతారు, వానికి ఫైన్లు వేస్తారు, నానా ఇబ్బందులు పెడతారు కదా. అటువంటి 25,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని నువ్వు పర్మిషన్ రాకముందే నువ్వు శాంక్షన్ చేసి కిందాక పెట్టి నువ్వు వర్క్ పని స్టార్ట్ చేసినావు అంటే ఎంత దుర్మార్గం. అంటే దానికి ఒక కానూన్ లేదు, పాడు లేదు, ఏం లేదు. అసలు ఈ మొత్తం ఈ ఖాందాన్ కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం కంప్లీట్ క్రిమినల్ కేసెస్ పెట్టి వీళ్ళని లీగల్ గా లోపల వారేసి జైళ్ళలో వారి బొక్కల వారేసి
కూసబెట్టి బొక్కల వారేసి ఆ నెంబర్లు ఇచ్చి నెంబర్ ప్లేట్లు పెట్టి బోర్డులు పెట్టి అందులో కూసబెడితే గానీ కూసబెట్టి మొత్తం కక్కియాలి. ఈ ఎక్కడెక్కడ పెట్టిండ్రో పైసలని ఎక్కడెక్కడ పెట్టిరో మొత్తం కక్కిస్తే గానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా కానీ అది మాత్రం 100% చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోనికి కూడా భయం రావాలి. నెక్స్ట్ ఇంకెవరు ఇటువంటిది ప్రజల పైసలతో చెలగాటం ఆడొద్దు. ఇలా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు, 6,80,000 దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఎవరి పైసలు ఇవన్నీ? ఎవరు కష్టపడుతుంటే సామాన్యుడు కింద పేదోడు అని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఏవి కొన్నా కానీ దాని మీద ట్యాక్సులతో వచ్చే పైసలు కదా ఇవన్నీ. తాగుబోతులు ఏం చేసి సర్వనాశనం చేసింది ఇవన్నీ ప్రజల పైసలు కదా. పబ్లిక్ కూడా ప్రజలు కూడా ఆలోచించాలి. మనకి గడ్డు పంచాయతీ కూడా పంచాయతీ, ఎవరితో గడ్డు పంచాయతీ కూడా పంచాయతీ. కానీ ప్రజాధనాన్ని ఇదే కరెక్ట్ ఈ 1,00,000 కోట్లు కనుక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయితే వేస్ట్ ప్రాజెక్ట్ అది. దాంతో దేనికి పనికిరాదు. 40,000 ఎకరాలు అని చెప్పి కాగే చెప్తున్నది. అది అక్కర్రాన్ ప్రాజెక్టు ఎకరానికి 50,000 పైన దాదాపు 52,000 రూపాయలు ఖర్చు అవుతున్నది. అదే డైరెక్ట్ నువ్వు రైతు అకౌంట్ అయిపోతుంది. 20,000 ఇచ్చినా చాలు కదా. అరే చాలు కదా. అదే ఎకరానికి 20,000 ఇచ్చినా చచ్చిపోతున్నారు పాపం రైతులు, చచ్చిపోతున్నారు. ఆ కష్టమైంది, ఆ కథ ఏంది? చదువుకున్న వాళ్ళు కూడా పీజీలు చేసిన కూడా వ్యవసాయం చేసే కాడికి పోయి కూర్చున్నారు. గ్యారంటీ లేని బతుకైపోయింది. కానీ అప్పు మాత్రం దీని మీదకి వెళ్ళిపోయి 52,000 రూపాయలు పర్ ఎకర్ అంటే ఏంటిది? ఇది ఎక్కడ పోతుంది? మనమే ఓట్లేసి దొంగలకు లైసెన్స్ ఇచ్చి మనల్ని రూల్ చేసేందుకు ఇప్పుడు ఇటువంటి నాయకులను తీసుకొచ్చి